హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను చాలా రోజుల తర్వాత ఈ వీడియో అయితే పెట్టడం జరుగుతుంది. నేను లైవ్ ద్వారానే సంఘాల విషయాలు చెప్పడం జరుగుతుంది. కానీ ఇది చాలా నచ్చింది నాకు. వదిన మరదళ్ళ గాజులనేది, ఆడపడుచుల గాజులనేది రావడం జరిగింది. మేమైతే ఒక రాఖీనే కడతానండి మా అన్నయ్యలకు. కానీ మేమైతే కొడుకలు అవి ఏ ప్రోగ్రాంలు వచ్చినా చెయ్యం. అది కూడా రాఖీ వీలైతేనే వెళ్తాను. నాకు ఇది మంచిగా అనిపించింది. వీళ్ళు ఏదైనా చేస్తారు తెలిసిన వాళ్ళు. సరేలే అనేసి వాళ్ళ వీడియో అయితే నేను తీయడం జరిగింది. ఈ విధంగా అయితే వాళ్ళ ఆడపడుచులు వదినలకు బొట్లు పెడుతున్నారు చూడండి. నలుగురు ఆడబిడ్డలు, ముగ్గురు వదినలు అన్నమాట. ఇంకా వాళ్ళు నలుగురు ఆడబిడ్డలు ఒక్కొక్కరికి బొట్లు అయితే ఫస్ట్ పెడుతున్నారు. ఆడపడుచులు అనేది ఈ పుట్టింటితోని చాలా చక్కని బంధం ఉండాలి. అట్లనే వదినలు కూడా ఆడపడుచునట్నే చూసుకోవాలి. ఆడపిల్లలు ఇప్పుడు ఎట్లున్నారంటే మనం బాగుంటే చాలు, అన్నయ్య వదినలు ఎడబోతుంది అనేటోళ్ళు ఉన్నారు. వీళ్ళది చూస్తే నాకైతే మంచిగా అనిపించింది. మనిషికి కావాల్సింది మనకు ఉండడానికి ఉండి ప్రశాంతంగా బతికినమా లేదా అని కాదు. ఇప్పుడైతే చాలామంది డబ్బు కోసం బంధాలను తెంచేసుకుంటున్నారు. ఎందుకంటే మా ఏరియాలో జరుగుతున్న విషయం చెప్తున్నాను. వాళ్ళకి ఏమైనా ఈ ఏరియా ఆడపడుచులకైతే డబ్బే ముఖ్యం. సరే పోనీయండి, వాళ్ళ విషయం వీళ్ళైతే మంచిగా జరుపుకుంటున్నారు. ఒక్కొక్క ఆడబిడ్డ ఫస్ట్ బొట్లు పెట్టి పూలు పెడుతున్నారు. ఫస్ట్ మనిషి ఒక్కొక్క ఆడపడుచు రెండు గాజులు అయితే వేసి మొదలు పెడుతున్నారు. ఈ గాజుల కార్యక్రమంలో ఏమేమి ఉంటాయంటే ఆడపడుచులు గాజులు, బొట్టు, నెయిల్ పాలిష్, ఫెయిర్ అండ్ లవ్లీ, కాటుక మొదలైనవి చాలా, దువ్వెన, అద్దం ఇవన్నీ ఇస్తారంట. ఆ గాజుల దానికి ఎంత అయిందో చెప్తే మీరు విచిత్రం అనిపిస్తుంది. మొత్తం సెట్టు 1800 అయిందంట గాజులకి. ఒక్క ఆడపడుచు సెట్టుకి, ఒక వదిన సెట్టుకి గాజుల సెట్టు మొత్తం. ఆ సెట్లో ఇవన్నీ వస్తాయి. గాజులు 4 డజన్లు, ప్లస్ అద్దం, కాటుక, దువ్వెన, ఫెయిర్ అండ్ లవ్లీ, పౌడర్ డబ్బా, అవన్నీ నెయిల్ పాలిష్ అన్నీ కలిపి 1800 అంటే నేనైతే విచిత్రంగా, అంటే ఇప్పుడున్న గాజులు అవి బాగున్నాయి. లాస్ట్కి మీరే చూద్దురు. కానీ అయితే ఒక్కొక్క ఆడపడుచు మంచిగా బొట్లు పెట్టేసి, నలుగురు ఆడపిల్లలు అన్నట్టు, ముగ్గురు వదినలు, నలుగురు ఆడపిల్లలు, బొట్లు పెట్టి పూలు పెట్టి ఒక్కొక్క ఆడబిడ్డ ముగ్గురు వదినలుగా తెచ్చింది. ఒక్క ఆమె ముగ్గురికి, అంటే నలుగురు ఆడబిడ్డలు, ముగ్గురు ఆడబిడ్డలకు సపరేట్ తీసుకున్నారు అన్నమాట. వీళ్ళు కూడా తిరిగి 3500 అయితే వాళ్ళకి చీరలకి ఇచ్చిన అని అన్నాడు వాళ్ళన్న. నాకైతే సరే సంతోషంగా ఇవ్వాలి, గులుక్కుంటూ ఇవ్వకూడదు. వాళ్ళు కూడా సంతోషంగా వచ్చి పెట్టాలి. ఇంత అంత అనేది మన పుట్టింటి దాన్ని పరిస్థితిని బట్టి ఉండాలి. కానీ మనం అన్నలకి దమ్ములకు లేకుండా మనం తిందామనే ఆలోచన అయితే ఆడపడుచులకు ఉండొద్దు. నేను చెప్పేది ఒకటే, తీసుకెళ్ళాలి. ఇల్లు లేకపోతే ఇళ్ళనో, పెళ్ళి లేకపోతే పెళ్ళనో, లేకపోతే బతుకుదెరువు లేకపోతే బతుకుదెరువు సంబంధించిందనో తీసుకుపోవాలి. కానీ మరీ దరిద్రంగా ఉన్నదంతా నాకే కావాలని తీసుకుపోయి ఆడపడుచులు అయితే ఉండకండి దయచేసి. ఎందుకంటే నేను చూసిన దాన్ని బట్టి మీకు చెప్తున్నా. వీళ్ళని చూస్తే నాకు చాలా మంచిగా అనిపించింది. అందరికైతే తలా 2 గాజులు వేసుకుంటూ వస్తూ ఉన్నారు. నలుగురు ఆడపడుచులు వేసేసరికి టైం పడుతుంది. ఇక 2 గాజులు వేసిన తర్వాత వాళ్ళైతే అన్ని సెట్ ఒక్కొక్క వదినకి ఇస్తున్నారు. పెద్ద వదినకి అందులో అన్నీ ఉంటాయని చెప్పాను కదా. గాజులు, అద్దం, బొట్టు, తర్వాత ఫెయిర్ అండ్ లవ్లీ, నెయిల్ పాలిష్, కాటుక అవన్నీ ఉంటాయి. అలాంటి సెట్ అయితే ఒక్కొక్క వదినకైతే ఇస్తున్నారు. చూడండి, మంచిగా కలిసి ఉండాలి. మనతో ఏమి వస్తుంది అని అనుకోవడం ఏమీ లేదు, ఏమీ రాదు మనతో, జ్ఞాపకాలు తప్ప. అంతే కదా. ఎన్ని లక్షలున్నా కోట్లున్నా మనతోటైతే ఏమీ రావు. డబ్బు అనే అహంకారం కొద్దిమందికి ఉంటుంది. నాకు డబ్బు ఉంది కదా, ఎవరేం చేస్తారు, నాకు ఎవరితో అవసరం లేదు అనుకునే వాళ్ళైతే వాళ్ళ కోసం చెప్తున్నా. డబ్బు అయితే రాదు, మంచితనం, మంచి పేరు తప్ప. ఒక్కొక్క వదినకి ఇలా గాజులు వేయడం చేస్తున్నారు చూడండి. ఎందుకంటే అట్లా చేస్తున్నారు. ఎవరి గాజులు వాళ్ళు వేసుకోవడానికి సులభంగా ఉంటుంది. కాకపోతే
ఫస్ట్ అయితే ఒక్కొక్క ఆడపడుచు ఒక్కొక్క వదినకి అట్లా 2 గాజులు వేశారు. చేతికైతే ఈ విధంగా ఆడపడుచులు ఇస్తున్నారు. మంచిగా అనిపించింది నాకు, అందుకే ఈ వీడియో పెట్టాలనిపించింది మీకు. చాలా చక్కగా కలిసి ఉండాలి వదిన ఆడపడుచులు. వాళ్ళు ఎట్లా ఉంటే మనం అట్లా ఉంటాము, వాళ్ళ తీరు బట్టి మనం మెదులుతాము. ఆడపడుచులు ఎట్లుంటే మనం అట్నే ఉంటాం, అంతే కదా. అట్లా అని మనం ఎదుటి వాళ్ళను మనం అనడానికైతే ఉండకూడదు. ఎప్పుడు మన దగ్గర తప్పు ఉండొద్దు. ఎప్పుడు కానీ ఎదుటి వాళ్ళు అనేదాన్ని బట్టి మనం మాట్లాడాలి. మంచిగా అనిపించింది కదా. గాజులు అయితే ఆ వదినలందరికీ ఒక్కొక్క ఆడపడుచు ముగ్గురికి, 4 ఆడపడుచులు 3 వదినలకు, ఒక్కొక్కరికి 3 అన్నట్టు. అవన్నీ పెట్టేసరికి వాళ్ళ గాజులు వాళ్ళని వేసుకోమని చెప్పారు, వేసుకుంటున్నారు. ఆ తర్వాత నెయిల్ పాలిష్ పెడుతున్నారు. ఒక్కొక్క ఆడపడుచు ఒక్కొక్క వదినకు నెయిల్ పాలిష్ గాజులు చూడండి ఎట్లా వేసుకున్నారు, చాలా గమ్మత్తుగా ఉంది కదా. వేసుకున్నారు. నేనైతే ఇది పెట్టాలనిపించింది. ఇది ఎక్కడ కార్యక్రమం అనుకుంటున్నారా? మహబూబాద్ జిల్లా మా పక్కన ఊరు బంగారుగూడెంలో జరిగిన వదిన ఆడపడుచుల కార్యక్రమము మీకు చూపెడదామని అయితే ఈ వీడియో అయితే మీకోసం పెడుతున్నా. మంచిగా చాలా చక్కగా అనిపించింది నాకు. వాళ్ళు ఏదైనా చేసుకుంటారు, ఏదైనా కాదు. చీరలు పెట్టాలన్నా, కొడుకులకు చీరలు పెట్టాలన్నా, మనవలకు చీరలు పెట్టాలన్నా, లేకపోతే ఇలాంటి ఇవి వచ్చిన కార్యక్రమం వచ్చినా వాళ్ళు చేసుకుంటారు. ఇంకా ఇదైతే నాకు మంచిగా అనిపించింది. అసలు గాజుల కార్యక్రమం మనందరికీ తెలియాలనే ఉద్దేశంతో అయితే ఇంక ఇదైతే పెట్టిన. వదినెల ఆడపడుచులు అయితే వదినెలకు మంచిగా ఒక్కొక్కరు నెయిల్ పాలిషు, బొట్టు, పూలు, గాజులు, తర్వాత నెయిల్ పాలిష్ ఒక్కొక్కరికి ఎట్లా పెడుతున్నారో చూడండి. నాకు మంచిగా అనిపించింది. వాళ్ళు మంచిగా ఉంటే మనం మంచిగా ఉంటే అయిపోతుంది. అట్లా అని వాళ్ళని చిన్న చూపు చూడమని నేను చెప్పట్లేదు. ఆడపడుచులేదు మన ముందర తక్కువ ఉండొద్దు అనేది చూసుకోవాలి. వాళ్ళు కొంతమందికి అర్థం కాదు, ఎన్ని పెట్టినా సరిపోదు కొంతమంది ఆడపడుచులకి. అట్లాంటి వాళ్ళ కోసం చెప్తున్నా. ఎప్పుడు డబ్బుకు కాదండి, ఎదుటి వాళ్ళు కూడా ఏ విధంగా బతుకుతారు, మా అన్నయ్యలు ఎట్లా బతారని ఆలోచించాలి. ప్రతి ఆడపిల్లను కూడా అన్నయ్య వాళ్ళు మంచిగా చూసుకోవాలనేది నేను కోరుకుంటున్నా. అందరికీ ఇట్లా మంచిగా కలిసి ఉంటే ఎంత బాగుంటుంది కదా. అసలు కొంతమంది ఎట్లుంటారంటే, మా ఏరియాలో ఒక అదన కట్నం కోడలు అది కూడా మీకు చెప్తా తర్వాత. ఇంకా ఈ విధంగానైతే మంచిగా అనిపించింది కదా మీకు. గాజులు అయితే ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. తర్వాత ఆడపడుచులకు వదినెల చీరలు పెట్టేళ్ళు చూడండి. ఆ తర్వాత అందరు కలిసి చూశారు. ఓకేనండి, మరి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ మరి.